క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున ఈ యొక్క సమయమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు మీకు తెలియజేస్తూ ఉంటుందా. దేవుడు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి సమయంలో మనమందరం ఉంటున్నాం. దేవాది దేవునిని మనం స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి తరుణం ఎంతో గొప్పది. నిజమే ప్రేమైనటువంటి వారులారా, ఆయన మనల్ని ఒక వారం మనల్ని కాచి కాపాడినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో తన యొక్క కన్ను రెప్ప కూడా ఆయన ముయ్యకుండా ఆయన మనల్ని తదేక దృష్టితో మనల్ని దృష్టిస్తూ తన అరచేతులు మనం చెప్పుకొని కాపాడిన దేవాది దేవునికి మనం ఎంతగానో వందనస్తులమైనా. కాబట్టి సమయమున మరి యొక్క ఆరాధన వచ్చేటటువంటి మీరు మనం కలిసి దేవాది దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. ప్రత్యేకంగా ఈ సమయమున మరి ప్రార్థనతో ఈ యొక్క మరి ధ్యానములను మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాను. ఈ శుక్రవార ఆరాధనలో ప్రభా మీ యొక్క సన్నిధిని మాతో ఉంచినటువంటి దేవా నీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరచగలిగినటువంటి యొక్క కృపనిచ్చినారు, మీకు వందనాలు. ఈ యొక్క సమయమున ఇదిగో నా తండ్రివైన దేవా నాయన, మీరు మాతో మాట్లాడటానికి మీరు సిద్ధపడి ఉంటున్నందుకు వందనాలు. సిద్ధపడినటువంటి యొక్క బిడల యొక్క హృదయాలను తెప్పరిల్ల చేయటానికి, వారి హృదయాలలో ప్రభానూతన ఉజ్జీవమును కలగ చేయటానికి మీ యొక్క శ్రేష్టమైనటువంటి మన్నాను నాయన వారికి అనుగ్రహిస్తూ బలమైనటువంటి శక్తిని నాయన మీ బిడలకు ఇస్తూ ఈ లోకంలో ఈ యొక్క కడవరి దినాలలో నాయన జీవించవలసినటువంటి యొక్క జీవితమును గురించినటువంటి హెచ్చరికలన్నిటినీ కూడా ప్రభా మీరు ఇస్తున్న దేవా మీకు వందనాలు. ఇదిగో ప్రభా ఈ యొక్క ఆఖరి దినాలలో అంచె దినాలలో జరగనైనటువంటి యొక్క తీర్పులను గురించినటువంటి సంఘటనలను మేము ధ్యానం చేస్తూ ప్రభా ఇదిగో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రభా బూరలలో ఉన్నటువంటి 5వ బూరను ఈరోజు ధ్యానం చేయనయుంటుండగా కృప చూపండి. 4 బూరల సారాంశమును నాయన మీరు మాకు విశదపరిచి ఉన్నారు. 5వ బూర ఊదినప్పుడు జరగనైనటువంటి సంఘటనలను మాకు బయలుపరచండి. తద్వారా ప్రభా మేము హెచ్చరించబడటానికి, సిద్ధపడటానికి సహాయం చేయండి. లోక సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునిని మేము మరొక నా తండ్రివైన దేవ, సృష్టిలో ఒకరోజు మీరు చేసినటువంటి యొక్క అద్భుతమైనటువంటి కార్యం ద్వారా ఆ అద్భుతమైనటువంటి యొక్క సృష్టమునకు ఏ అపాయము కలగకుండా ప్రభా నా తండ్రి అనేకమైనటువంటి హెచ్చరికలను చేస్తూనే ఉంటున్నారు. నిజమే ప్రభా, ఎంత గొప్ప ప్రేమ మీరు. నా బిడలకు ఏదైనా కష్టం వస్తే ఇది నాకు కలిగిన కష్టమే కదా అని నాయన ఆలోచించే గొప్ప దేవ, ఈరోజు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకు ఈరోజు జరగనైనటువంటి మీరు మాట్లాడనైనటువంటి మాటలలో, ఈ ఆరాధనలో, ఈ యొక్క వాక్య ప్రబోధములో మీరు మాతో మాట్లాడండి. లోతైన సత్యములను మాకు విశదపరచండి. తద్వారా మేము సిద్ధపడటానికి, బలపడటానికి, స్థిరముగా ఉండటానికి కృప చూపమని ఈ యొక్క వాక్యమును నాయన వింటున్న ప్రతి బిడని మీరు సంధించి వాక్యానుసారమైన జీవితం జీవించగలిగిన కృపను అనుగ్రహింపచేయండి. నీ దాసుడైన నన్ను కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాను. నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి నాయన చక్కనైనటువంటి మాట ప్రమాణములతో నా తండ్రి వాక్చాతుర్యముతో నాయన చక్కగా విశదీకరించగలిగినటువంటి కృపను అనుగ్రహింపచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము నుండి కొన్ని వచనములు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం.
ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడింది. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచింది. ఆ అగాధములోని పొగ చేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చింది. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలం ఇయ్యబడింది. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడింది. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడింది. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉంది. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావాలనని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోదు. ఆ మిడతలు రూపములు యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమర్పుల వంటి మైమర్పులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండేది. పాదాలకు దూత వాటిపై రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లు యోను అని పేరు. మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రేమైనటువంటి వారులారా, గడిచినటువంటి యొక్క మరి దినాన ఈ యొక్క బూరలలో ఉన్నటువంటి 4 బూరల యొక్క సారాంశమును మనం ధ్యానం చేస్తాం. ఈ అంత్యకాల తీర్పులలో జరగనైనటువంటి యొక్క సంఘటనల్లో మరి యొక్క ముద్రల యొక్క సంఘటనలు ఎంత భయంకరమైనవి, ఆ ముద్రల తర్వాత వచ్చినటువంటి బూరల యొక్క సంఘటనలు మరి భయంకరముగా ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ముద్రల యొక్క సారాంశములలో మనుషుల మీద ఆ యొక్క తీర్పులను జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ బూరలలోనికి వచ్చే లోపల మనుషునిని హెచ్చరిస్తూ దేవుడు మనుషునిని ఏమాత్రమును కూడా శ్రమ పెట్టక మనుషునికి భయము కలిగించినటువంటి రీతిగా ఆయన సృష్టమును ఆయన నాశనం చేయడం ప్రారంభం చేసినట్టుగా చూస్తూ ఉంటాం. మొదటి బూర ఊదినప్పుడు రక్తంతో కలిసినటువంటి వడగండ్లు అవి భూమి మీదకి వచ్చే యొక్క పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. అది 8వ మరి అధ్యాయంలో కానీ చూస్తే ఆ యొక్క విషయాలని 7వ వచనం నుండి కూడా మనము గమనించవచ్చు. 2వ బూర ఊదినప్పుడు అగ్ని వంటి ఒక మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక సముద్రంలో పడవేయబడుట అన్నది దాని గురించి ధ్యానం చేశాను. 3వ బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న నక్షత్రము అది రాలిపడును, దానికి మాచిపత్రి అన్నటువంటి యొక్క పేరును కూడా దానికి ఇవ్వబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. 4వ బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు వాటికి చీకటి కమ్మును అనబడినటువంటి యొక్క సంఘటనను మనము ధ్యానం చేశాం. 5వ బూర ఊదినప్పుడు జరగనైనటువంటి ఫలితాలను ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో చూస్తూ ఉంటున్నాం. 5వ బూర ఊదినప్పుడు ఇందులో 5 విషయముల 5 సంఘటనలను జరగనై ఉన్నటువంటి సంఘటనలు ఇక్కడ చూస్తూ ఉంటాం.
ఇక్కడ తెలియజేసినటువంటి మాట మొదటి వచనములో అంటున్నాడు, నక్షత్రమును చూచి తిని ఆకాశము నుండి మరి భూమి మీదికి రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. నక్షత్రము అనబడినది చూస్తూ ఉంటున్నాం. తర్వాత మరి అగాధము అనబడినటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. తర్వాత పొగ అనబడినటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మిడతలు అనబడినటువంటి చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మిడతల వలన కలుగు బాధ అన్నది కూడా మనం చూస్తున్నాం. అంటే 5 సంఘటనలు ఈ యొక్క 5వ బూర ఊదినప్పుడు ఈ యొక్క 5 విషయాలు ఏవైతే మనం చూసుకున్నామో దాని యొక్క సంఘటనలు మనకి ఇక్కడ తెలియజేస్తుంది. దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీదికి రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధం యొక్క తాళము చెవి అతనికి ఇయ్యబడెను అనబడినటువంటి మాటను అక్కడ మొదటి వచనంలో చూస్తున్నాను. ఈ నక్షత్రము అన్నది 3వ దూత ఏదైతే బూర ఊదినప్పుడు అది ఆ నక్షత్రము రాలి పడిపోయిందో ఆ నక్షత్రము మాచిపత్రి అన్నది ఉందో అది కాదు. ఈ నక్షత్రము అన్నది వేరు. ప్రియమైనటువంటి వారా, ఈ నక్షత్రమునకు అతడు అనే ఒక సర్వనామము అక్కడ వాడబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ నక్షత్రమునకు తాళము చెవి ఇవ్వబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మామూలుగా నక్షత్రములు, ఆ నక్షత్రము, అది ఇది అన్నటువంటి యొక్క పిలుపును మనము పిలుస్తాం. కానీ ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఆ నక్షత్రమునకు తాళపు చెవి ఇయ్యబడినట్లుగా అనేది మనము అంటే దీనిని బట్టి ఈ నక్షత్రము ఒక వ్యక్తిని సూచిస్తున్నట్లుగా మనకి లేఖన భాగంలో చూస్తాను. బైబిల్ గ్రంథంలో 4 రకముల వారికి నక్షత్రములు అనే యొక్క పోలికతో పోల్చబడినట్టుగా మనం గమనించండి. మరి యోబు గ్రంథంలో మనం చూస్తే 38వ అధ్యాయములో 7వ వచనములో చూస్తాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనములో చూస్తే అక్కడ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అనబడినటువంటి మాటను ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినది ఎవరంటే వారందరూ కూడా దేవదూతలను అన్నటువంటి మాటను చూస్తూ ఉంటారు. సో నక్షత్రములు అంటే అక్కడ దేవదూతలను పోల్చినట్లుగా చూస్తూ ఉంటున్నారు. యెషయా గ్రంథంలో కానీ మనం చూస్తే 14వ వచనం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లో ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి. ఈ యొక్క మాటను గమనిస్తే రాలి పడినది అన్నది చూస్తూ ఉంటే సాతాను అన్నది దీనిని చూస్తూ ఉంటున్నాం. మొదటిది యోబు గ్రంథంలో అవి దేవదూతలను పోల్చబడినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ రాయబడినటువంటి నక్షత్రము సాతానుగా చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో మరి రాయబడినటువంటి ఈ యొక్క నక్షత్రమును మనం చూద్దాం. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనంలో చూద్దాం. 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు మరి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు అంటున్నారు. వీరు ఎవరంటే ప్రభువు పిల్లలు, దేవుని వైపుకు నడిపించినటువంటి వారు ఎవరంటే ప్రభువు పిల్లలు. ఆ పిల్లలని తేజో నక్షత్రములుగా వీరిని ప్రకాశించుచున్నటువంటి నక్షత్రములుగా, జ్యోతులుగా వీరిని మరి పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో కానీ మనం చూస్తే 22వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయ్య ఉన్నాను అనబడినటువంటి మాటను చూస్తాం. ప్రభువైన యేసు క్రీస్తుకు
ఈ నక్షత్రముగా పోల్చబడినట్లుగా చూస్తున్నాం. అయితే ప్రియమైన వారులారా, ఈ అగాధమును తెరచినటువంటి యొక్క నక్షత్రము ఎవరై ఉంటారు అన్నది మనము గమనించాలి. ఆ నక్షత్రములకు తాళము చెవి ఇవ్వబడినది. ఆ నక్షత్రము అగాధమును తెరవడానికి మరి సిద్ధముగా ఉంటుంది. సో ఆ నక్షత్రము ఒక వ్యక్తి అనేది పోల్చబడినది. ఆ వ్యక్తి ఎవరు? సో ఆకాశము నుండి భూమి మీదకి రాలినటువంటి ఆ మాట మనం చూస్తూ ఉంటే అగౌరవమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటాం. సో ప్రియమైన వారులారా, అగౌరవమైనటువంటి మాట కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభు కాడు అన్నది కూడా మనం గమనించాలి. రెండవది, అగౌరవమైన మాట కాబట్టి అది దేవదూతలు కూడా కాదు అన్నది కూడా మనం గమనించాలి. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఒకవేళ యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు కాడు కాబట్టి, ఎందుకంటే ఆయన ముందుగానే భూమి మీదకి వచ్చినట్లుగా మనకు లేఖన భాగంలో 20వ అధ్యాయంలోనే మనం దాని విషయంలో మనం చూడగలిగినటువంటి వారంగా చూస్తూ ఉంటున్నాం. మరి ఈ అధికారం ఎవరికి ఇవ్వబడినదంటే గమనించండి, ఒక సాతానికి మాత్రమే ఇవ్వబడింది. మీరు అడగవచ్చు, ఈ యొక్క అగాధము తెరవటానికి దేవుడు సాతానికి ఎందుకు అధికారం ఇస్తా ఉన్నాడని. సో ప్రియమైన వారులారా, నిజమే, యోబును శోధించడానికి దేవుడు సాతానుకు అధికారం ఇచ్చాడు కదా. ఆ రీతిగానే తాళపు చెవులు ఇచ్చి అగాధమును తెరవమని మరి చెప్పి ఉండవచ్చు అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. సో సాతానుని మనం ఏమంటున్నాం ఇక్కడ? పడిపోయినటువంటి వాడు అనేది అగౌరవమైనటువంటి మాటగా చూస్తా ఉన్నాం. రాలిపోయినటువంటి వాడు అనేది చూస్తున్నాం. త్రోసివేయబడినటువంటి వాడు అనేది చూస్తున్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు, సైతాను అంటున్నాడు, ఆకాశము నుండి నేను పడితిని అన్నటువంటి మాటను యెషయా గ్రంథములో 12వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తూ ఉంటున్నాను. లూకాసు వార్తలో వచ్చే లోపల 10వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిమి అన్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. సో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇక్కడ మనకు చెప్పబడినటువంటిది ఇక్కడ దానికి దగ్గర సంబంధం ఉన్నది అన్నది మనకి ఇక్కడ గమనించాలి. దీనిని బట్టి సాతాను ఆ నక్షత్రమై ఉన్నది అనుటకు చాలా దగ్గర ఆధారం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచింది. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసింది. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలేను అనబడినటువంటి చూస్తాం. సో ఈ ఘట సర్పమును విడిచిపెట్టబడవలసినటువంటి సమయం ఉన్నది కాబట్టి ఈ యొక్క దేవదూత ఈ యొక్క పెద్ద ఒక తాళపు చెవిని తీసుకొని వచ్చి ఆ అగాధమును తెరవటానికి సిద్ధపడినట్టుగా చూస్తున్నాం. ఆ అగాధము తెరవటానికి ఈ నక్షత్రములకు ఒక అధికారం ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సో ప్రేమిన వారులారా, దేవదూత తాళపు చెవి ఆ యొక్క నక్షత్రానికి ఇచ్చింది, అంటే సాతానికి ఇచ్చింది ఆ యొక్క అగాధపు తాళపు చెవులు ఆ తాళపులు తెరవటానికి. సో రెండవదిగా మనం గమనించినప్పుడు ఈ అగాధము అంటే ఏంటి? సో ఈ అగాధము తాళపు చెవి, ఆ తాళపు చెవి ఆ దూతతో తీసుకున్నప్పుడు ఈ యొక్క తాళము తెరవటానికి ఈ యొక్క అగాధము యొక్క తలుపుల యొక్క పరిస్థితి ఏంటి? అగాధము అంటే ఏంటి అంటే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ 2వ వచనంలో చూస్తూ ఉంటున్నాం, అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను అన్నటువంటి మాట చూస్తా ఉంటాం. అగాధము అంటే లూకాసు వార్త 8వ అధ్యాయము 31వ
వచనములో దీని యొక్క మాటలను మనం చూస్తాం. 8వ అధ్యాయం 31వ వచనములో, చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండేను గనక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళమును పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను అనబడినను. అగాధము అనబడినటువంటిది ఏంటంటే పాతాళము అన్నది కూడా చూస్తా ఉన్నాం. 8వ అధ్యాయం 38వ వచనము ప్రకారంగా మనం చూస్తే ఇది ఒక అదృశ్య లోకంలోని శిక్షా స్థలముగా మనం గ్రహించాలి. గ్రీకు భాషలో ఇక్కడ చదివినటువంటి మాటలో మనం చూస్తే దీనిని అంటున్నాడు అబీస్ అనబడినటువంటి మాటను మనం చూస్తాం. అబీస్ అనబడినటువంటి మాట. సో దీనిని తెరుచువాడు పేరు అబద్ధోన్ అని వానికి పేరు. అబీస్ అన్నటువంటి మాటను చూస్తే మహా అగాధము అనబడింది. అంటే బాటమ్లెస్ పిట్, ఎండ్లెస్ పిట్ అన్నది గమనించి, అంటే అడుగులేని గొయ్యి. ఆ యొక్క గొయ్యిలో ఎంతో మందిని వేసినా కూడా ఈ ప్రపంచంలోని యొక్క సృష్టి యావత్తులో ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా దానిలో వేసినా కూడా అది నిండదు. అంతటి అగాధము కలిగినటువంటిది. దానిని అబీస్ అన్నటువంటి మాట చూస్తా ఉంటున్నాం. సో ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పాతాళపు దూత వానిపైన రాజుగా ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని చూస్తా ఉన్నాం. అబద్ధోన్ అనేటువంటి పేరుని అతను చూస్తా ఉన్నాం. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో చూస్తే భూమి యొక్క క్రింది భాగములను గురించినటువంటి మాట అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో మనం ఈ మాటను చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువును గురించినప్పుడు మాట చూస్తాం. ఆరోహణమాయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములను దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. సో ప్రియమైన వాళ్ళ, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగను అనబడినటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తే భూమి యొక్క క్రింది భాగములు అనబడినటువంటి మాటను చూస్తే ఈ యొక్క లేఖన భాగంలో కొన్ని ప్రాచీన మొదట అని కూర్చోబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. సో ప్రియమైన వాళ్ళ, చాలా విషయాలను మనం ఇక్కడ గమనించినప్పుడు దేవుడు అనేకమైనటువంటి సత్యాలు మనకు బయలుపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చనిపోయి 3వ దినమున ఆయన లేచినప్పుడు, ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన కిందికి భూలోకములోనికి దిగను అన్నటువంటి మాటను చూస్తాం. సో ప్రియమైన వాళ్ళ, 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దానిని పాతాళము అనబడినటువంటి మాటను చూస్తాం. దీనిని గ్రీకు భాషలో టార్టరస్ అన్నటువంటి యొక్క మాటను దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అదే లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే హెడెస్ అనబడినటువంటి మాటను చూస్తున్నాం. ఇది గ్రీకు పదము. దీనికి కూడా పాతాళముగా దీనిని కూడా చూడవచ్చు. ఈ హెడెస్ అనబడినటువంటి యొక్క స్థలము లూకా సువార్త 16వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 16:23లో చూస్తాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి అనబడినటువంటి మాటను చూస్తాం. పాతాళముగా దీనిని తర్జుమా చేయబడిన స్థలముగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ప్రియమైన వారులారా, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13-14 ప్రకారంగా 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఇది తెరవబడి అక్కడ ఉన్నటువంటి పాపాత్ములందరూ కూడా ఈ యొక్క ధవల సింహాసనముని ఎదుటకు తేబడి తీర్పు పొంది అగ్నిగుండమునకు వారందరినీ కూడా పంపుతారు. తీర్పు వస్తుంది. అక్కడ కూడా వారు ఉంటున్నప్పటికీ, ఆ పాతాళంలో ఉన్నప్పటికీ కూడా వారికి మరి యొక్క తీర్పు ఉన్నది. ఆ తీర్పు తర్వాత వారిని అగ్నిగుండంలోనికి పంపేటటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటాం. అంతవరకు ఈ యొక్క హెడెస్ అనబడినటువంటి ఈ యొక్క ప్రాంతము ఇది మూయబడి ఉంటుంది. అందుకని ప్రేమైన ఈ అగాధము మూయబడి ఉన్నది అన్నటువంటి మాటను చూస్తున్నాం. ఇంకొక మాటను చూస్తాం. హెడెస్ అనేది కాకుండా
టార్టరస్ అన్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినటువంటి మాట పాతాళముగా ఏదైతే తర్జుమా చేయబడిందో ఈ స్థలం కూడా యూదా పత్రిక 6వ వచనంలో చూద్దాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములు విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య భాష్యములతో ఆయన బంధించి భద్రము చేశారు. ఎవరైతే మరి దేవుని యొక్క దూతలు, దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని బిడ్డలు, దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఆ యొక్క గొప్ప జీవితమును నిలుపుకొనకపోతారో, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు నిలుపుకొనకపోతారో, ఆ యొక్క మహాదినమున జరుగు తీర్పు వరకు కూడా, ఆ తీర్పు దినము వరకు కూడా వారందరినీ కూడా కటిక చీకటిలో నిత్య భాష్యములతో ఆయన బంధించి వారిని భద్రము చేస్తాడు అన్నటువంటి మాటని ఇక్కడ చూస్తా ఉంటాం. దానినే టార్టరస్ అన్నటువంటి మాటను చూస్తా ఉంటాం. సో ప్రియమైన వారలారా, ఆ దూతలు అప్పుడు విడిపింపబడి తీర్పు పొంది వారిని అందరినీ కూడా అగ్నికి పంపిస్తారు. దూతలకేంటి? నిజమే, ఒక పరిశుద్ధ జీవితము జీవించినటువంటి వారు దూతలుగా పిలువబడుతున్నారు, దూతలుగా దేవుని బిడ్డలుగా పరిగణించబడుతున్నారు. ఆ దూతలు కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఎవరైతే జీవించబడకపోతారో వారికి కూడా తీర్పు ఉన్నదని చాలా క్లియర్గా యూదా పత్రికల 6వ వచనంలో మనకు క్లియర్గా తెలియజేస్తా ఉంటున్నారు. నిజమే ప్రియమైన వారలారా, ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలుగా మనము సరైనటువంటి జీవితమును మనం జీవించకపోతే వచ్చే యొక్క శిక్ష చాలా భయంకరమైనది అన్నది మనం గ్రహించాలి. చాలామంది అనుకోవచ్చు, మేము విశ్వాసులము, మేము భక్తి కలిగిన వారు, మేము ప్రార్థనా పరువులము, మేము దేవుని యొక్క సన్నిధానముల నిత్యమును దేవునికి మరి దీపార్తిని మేము వెలిగించుచున్నటువంటి వారము, దేవునికి హోమము చేయనటువంటి వారము, దేవుని యొక్క సన్నిధానములో అహర్నిశలము మరి ప్రార్థన ధూపములు మేము వేయినటువంటి వారమని వారు అనుకోవచ్చు. కానీ తీర్పు చేసేది నీవు కాదు కదా. నీవు పరిశుద్ధులు అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క ఆలోచనలో నీ పట్ల ఏ రకమైనటువంటి యొక్క మరి పరిస్థితి ఉన్నది అన్నది ఆలోచన చేయాలి. సో ప్రియమైన వారలారా, దూతలకే తీర్పులు జరుగుతాయి. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. నీ కొరకే దేవుడు వచ్చాడు. ఈరోజు నిన్ను హెచ్చరించడానికి వచ్చాడు. నిన్ను హెచ్చరించడానికి సృష్టిని యావత్తును నాశనం చేస్తున్నాడు. నీకు ఏ అపాయం కలగకుండా, ఆయన నేను తాకకుండా సృష్టాన్ని ఆయన నాశనం చేయాలి. భయపడి అయినా నువ్వు దేవుని దగ్గరికి వస్తావేమో, దేవుని సన్నిధానానికి వస్తావేమో. ఎందుకంటే నీ రక్తం ఆయనలో ఉన్నది, నీ కణము ఆయనలో ఉన్నది, నీ యొక్క ప్రాణమా మరి ఆయనలో ఉన్నది. ఆయన జీవితము నీలో ఉన్నదా? నీ కొరకు చూచుచున్నటువంటి వాడు ఆయన కణము నువ్వు కలిగి ఉన్నావు, ఆయన ప్రాణము నీవు కలిగి ఉన్నావు, ఆయన రక్తము నీవు కలిగి ఉన్నావు, ఆయన ఆత్మ నీవు కలిగి ఉన్నావు. మరి నువ్వెందుకు తప్పిపోతావు? ఈ లోకంలో ఎందుకు దేవునికి విరుద్ధముగా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించి. ఆ దూతలని కూడా ఆయన శిక్షించినటువంటి అధికారం తను కలిగి ఉంటున్నాడు. వారిని శిక్షించి అగ్నిగుండమునకు పంపుదును అన్నటువంటి మాటను చూస్తూ ఉంటాం. సో 7 ఏళ్ల శ్రమకాలంలో తెరవబడినటువంటి భాగము అబీస్ అనబడినటువంటిది మనం అనేది చూస్తూ ఉంటాం. సో ప్రియమైన వారలారా, అదే ఈ అబీస్ని లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. దానిని మరి హెడెస్ అన్నటువంటిది అనేది మనం గమనించాం. సో ధనవంతుడు లాజరు ఉన్నటువంటి స్థలములకు మధ్యలో ఉన్నటువంటి ఆ భాగమే. ధనవంతుడు అగాధములో ఉంటున్నాడు, ఈ యొక్క లాజరు దేవుని యొక్క సన్నిధానములో ఉంటున్నాడు. వారి మధ్య ఉన్నదే ఈ మహా అగాధము అన్నది గమనించారు. దీనిలో ఎవరు ఉంటారంటే దురాత్మలు ఉంటాయి. ఆ స్థలం అంటే దయ్యములకే భయము అంటారు. రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. రోమా 10వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. రోమా 10:7లో చూద్దాం. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా
క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుట అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అని మేము ప్రకటించి విశ్వాస వాక్యమే అనబడినటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. సో ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క లూకా సువార్తలో చెప్పబడినటువంటి యొక్క విషయంలో ఆ యొక్క సేనా దయ్యము పట్టినటువంటి యొక్క ఆ వ్యక్తిలో ఉన్నటువంటి యొక్క దయ్యములన్నీ కూడా దేవునితో మాట్లాడుతున్నాయి. అయ్యా, మమ్మల్ని అగాధములోనికి పంపదు, ఆ పాతాళంలోనికి పంపదు, ఆ పందులలోనికి పంపమని అవి తెలియజేస్తూ ఉంటున్నాయి. సో ఆ స్థలం అంటే దయ్యములకు భయము అన్నది మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఆ పాతాళమును పంపవద్దన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఈ భాగములే సాతాను చేత దేవుడు ఆ తలుపులను తెరిపించాడు. దూత ఆ తాళపు చెవి తెచ్చి ఆ నక్షత్రము అనబడినటువంటి ఆ సాతాను, ఆ తేజో నక్షత్రము అనబడినటువంటి సాతాను ఇవ్వడం ఎప్పుడైతే జరిగిందో వాని చేతనే ఆ యొక్క తలుపులు తెరవడం జరిగింది. సో ఈ అగాధము తెరిచిన వెంటనే అక్కడ జరిగినటువంటి సంఘటనను చూద్దాం. 2వ వచనంలో చూద్దాం. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను అనబడినటువంటి మాటను చూస్తాం. ఆ అగాధములో ఏమున్నాయని చూసాం. ఆ అగాధములో ఒక్కసారి తాళము చెవితో ఆ తలుపులు తెరవగా పెద్ద కొలిమిలో నుండి ఒక లేచినటువంటి ఒక పొగ వంటిది, ఒక పొగ అగాధము నుండి లేచినది. అగాధములో పొగ చేత ఆ సూర్యుని, ఆ వాయుమండలములను ఆ అంతటికి కూడా చీకటి కమ్మెను అనబడినటువంటి మాటను ఇక్కడ మనము 2వ వచనంలో చూస్తాం. నిర్గమాకాండం 10వ అధ్యాయము 15వ వచనంలో ఐగుప్తులో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క పరీక్షలలో మనం చూసినప్పుడు, ఆ అద్భుతములను మనం చూసినప్పుడు, ఆ ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యములలో ఒక చీకటిని కమ్మెనటువంటి మాటను చూస్తూ ఉంటాం. దీని అర్థము ఏంటి? చీకటి కమ్మెను అనబడినటువంటి యొక్క మాటలో మనం చూస్తే అక్కడ చీకటి కమ్మినంత విస్తారముగా మిడతల దండు అక్కడికి వచ్చింది. అంటే మిడతల దండు వచ్చినప్పుడు భూమి మీద చీకటి ఎంత చీకటి ఉందో అంతటి చీకటి ఆ యొక్క మిడతల దండు వచ్చినప్పుడు అక్కడ కలిగినట్లుగా చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా సాతాను తన అబద్ధ బోధనతో మరి వెలుగును కట్టయి ఉన్నటువంటి వారిని మరుగుపరుచున్నటువంటి యొక్క పరిస్థితిని ఇక్కడ చూస్తాం. దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వెలుగును, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధతను అంతటిని కూడా వాడు మూసివేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటున్నాం. సో ఈరోజు మనం గమనించాం, ఒక పొగ వలె వాడు క్రీస్తుని మరిపించే యొక్క మధురమైనటువంటి బోధలు, అపవాది యొక్క మధురమైన మాటలతో, మధురమైనటువంటి బోధలతో ఈ యొక్క క్రీస్తు విరోధి వాడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తుని మరిపిస్తా. ఈరోజు అనేక మంది బోధకులు కూడా అనేకమైనటువంటి తప్పుడు డాక్ట్రిన్స్తో వారి డాక్ట్రిన్స్ని, వారు కలిగిన డాక్ట్రిన్స్ని వారికి ఏది ఇష్టమో ఆ రీతిగా మాట్లాడుతూ వాక్యములకు విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి అనేకులను మనం చూస్తూ ఉంటాం. సో ఇది పొగవలే దేవుని యొక్క సత్యములను మూసివేస్తాం. దేవుని యొక్క మాటలను ఏదైతే సరైనటువంటి దృక్పథముతో మనం ఆలోచన చేయాలో వాటిని మూసివేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తాం. సో వీని బోధ మానవుడే దైవత్వము గలవాడని నమ్మించినటువంటి బోధగా, అంటే మానవుడే దేవుడు. ఈరోజు ఆ బోధను వాడు తీసుకుని వస్తా ఉంటాడు. నిజ దేవుడు క్రీస్తు కాడు, నీవే దేవుడు అన్నటువంటి మానవుని సేవ చేయడం, పరిచారకులు మానవునికి పరిచారకులు కావాలి. సో మానవుని యొక్క దేవునిగా అక్కడ పోల్చడం చూస్తాం. ఇక్కడ క్రీస్తు విరోధి నేను దేవుడిని అని ఎప్పుడైతే చెప్పుకుంటాడో
ప్రజలు తన దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ప్రజల ఆశ్రయించగానే నీతి న్యాయాలన్నీ కూడా ఏమైపోతాయంటే అంతరించిపోతాయి. సో అధర్మ ప్రభుత్వం వస్తుంది, అపవిత్రమైనటువంటి స్థితిగతులు అక్కడ ఏర్పడతాయన్నది మనం గమనించాలి. తద్వారా ప్రపంచం అంతయు కూడా అపరిశుద్ధతతో, అపవిత్రతతో అవన్నీ కూడా హెచ్చలేకపోతాయన్నది గమనించాలి. సో అంత్యకాలంలో ఇలాంటి అబద్ధ బోధలు పొగవలే విస్తరిస్తారు అన్నది మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ తెస్సలోనికయలు 2వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడు. నేను ఇంకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాని అడ్డగించినది ఏదో అది మీరెరుగురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుచుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అన్నటువంటి మాటని ఇక్కడ చూస్తా ఉంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ గమనించాలి, అంత్యకాలంలో ఇలాంటి అబద్ధ బోధకులు విస్తరిస్తారు అన్నది గమనించాలి. సరే, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, ఈ పొగలో నుండి వస్తున్నటువంటి మిడతలు, మరి ఈ మిడతలు అంటే ఏమిటి? 9వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో నుండి తేలకు బలం ఉన్నట్లు వాటికి బలం ఇవ్వబడేది. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మిడతలు మామూలు మిడతలు కాదు అన్నది గమనించాలి. మామూలు వాటికి వీటికి చాలా వ్యత్యాసములు ఉన్నాయని గమనించాలి. ఈ యొక్క మిడతల యొక్క రూపము దేనికి సంకేతమో ఇక్కడ గమనించాలి. సో ఒక 10 విషయాలు ఇక్కడ మీకు 10 పాయింట్లు మీకు తెలియజేస్తాయి, ఈ మిడతలు ఎలా ఉంటాయి. సో ఈ మిడతలు మొదటిది యుద్ధములకు సిద్ధపడినటువంటి గుర్రములను పోలి ఉన్నది అన్నటువంటి మాటను చూస్తున్నాం 7వ వచనం. ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపరిచిన గుర్రములను పోలి ఉన్నవి అన్నది గమనించండి. యుద్ధములకు సిద్ధపరిచిన గుర్రములు అంటే వాటిని ఇది సిద్ధపాటును మరి చూపుచున్నది అన్నది గమనించాలి. యుద్ధమును సిద్ధపరచుచున్నది అన్నది గమనించవలసినటువంటి విషయం. రెండవది అంటున్నాడు, ఇది బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తల మీద ఉండెను అన్నటువంటి మాట. రెండవది, ఆ యొక్క మిడతల రూపం ఎలా ఉందంటే, ఆ యొక్క మిడతల మీద ఒక కిరీటము వంటివి వాటి తల మీద ఉండేను అన్న. బంగారము వలె మెరయు కిరీటము అంటే ఈ కిరీటం ఏంటంటే ఒక అధికారమునకు సూచన అన్నది గమనించాలి. మొదటిది సిద్ధపాటుకు సూచన, రెండవది అధికారమునకు సూచన అని. సో మూడవది వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి అన్నది ఇక్కడ చూస్తూ ఉంటుంది. 7వ వచనములో అంటాడు, అంటే వీటికి జ్ఞానమును చూపించుచున్నవి, లేదంటే వ్యక్తిత్వమును తెలివిను చూపించుచున్నది అన్నది ఒక సూచనగా ఇక్కడ తెలియజేస్తుంది. సో 4వది 8వ వచనములు అంటాడు, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను అంటున్నాడు. అంటే ఈ యొక్క మిడతలు ఎలా ఉంటాయంట, ఆకర్షణను శక్తిని చూపించుచున్నటువంటి ఒక సూచనగా ఇక్కడ కలదు.
ఆకర్షించుచున్నది. స్త్రీ అంటే ఆకర్షణకు సూచనగా ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. సో 5వది ఏమంటున్నాడు 8వ వచనంలో, వాటి పండ్లు సింహపు కోరల వంటివి అని అక్కడ తెలియదు. అనగా అడ్డు పెట్టలేని సంహారక శక్తి వాటికి ఉన్నట్టు అక్కడ కనిపిస్తున్నట్టుగా చూస్తాం. ఏదైనా అడ్డు పెడితే దాన్ని తొలగించగలిగినటువంటి ఒక శక్తి వాటికి ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేస్తారు. 6వది ఏమంటున్నాడంటే, ఇనుప మైమర్పు వంటి మైమర్పులు వాటికి ఉండేను. 9వ వచనంలో అంటాడు, ఇనుప మైమర్పుల వంటి మైమర్పులు వాటికి ఉండెను అనబడినటువంటి, అంటే ఇనుప మైమర్పులు అంటే ఒక గట్టితనమును అవి చూపించుచున్నవి అన్నది గమనించారు. చాలా శక్తివంతమైనవి అనేది ఇక్కడ తెలియజేస్తాం. తర్వాత 7వది, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునటి విస్తారమైన గుర్రముల రథము ధ్వనుల వలె ఉండెను. అంటే వాటి వేగము ఇక్కడ గమనించండి, చాలా తీవ్రమైన వేగమును సూచించుచున్నట్టుగా చూపిస్తుంది. తర్వాత 8వది, తేల తోక వంటి తోకలను కొండలు వాటి కుండెను అనబడినటువంటి చూస్తా ఉన్నాం. అంటే మనుషులను హానికి కలుగ చేయుటకు ఇది చూపించుచున్నది అనేది ఇక్కడ గమనించాలి. సో ప్రియమైన వాళ్ళారా, ఈ 8 విధముల వర్ణములను మామూలు మిడతలకు ఉండవు అనేది మనం గమనించాలి. మామూలు మిడతలకు ఇలాంటి యొక్క మరి సంకేతాలు కానీ వర్ణాలు కానీ మామూలు మిడతలకు ఉండవు అనేది మనం చూస్తాము. మామూలు మిడతలు ఏం తింటాయి? గడ్డి, చెట్లు, కూరగాయలు అవి తింటాయి అనేది మనం గమనించాం. కానీ మామూలు మిడతలకు రాజు అయితే ఉండడు, కానీ ఈ మిడతలకు మాత్రము రాజు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సామెతల గ్రంథము, సామెతలు 30వ అధ్యాయము, సామెతలు 30వ అధ్యాయము 27వ వచనములో చూద్దాం. 30వ అధ్యాయం 27వ వచనం, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తిరిగి సాగిపోవును అన్నటువంటి మాట. మామూలు మిడతలకు రాజు ఉంటాడు, కానీ ఈ మిడతలకు మాత్రము రాజు ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఈ 10 కారణాలను బట్టి ఇవి మామూలు మిడతలు కావని మనకు విశదీకరంగా తెలుస్తాం. ఈ మిడతలకును యోవేలు ప్రవచించిన మిడతలకును కూడా దగ్గర పోలికలు ఉన్నట్టుగా చూస్తాము. దీనిని బట్టి మనం గమనించాలి, ఈ మిడతలు ఏమిటి అంటే దురాత్మల సమూహము అన్నది మనకు గమనించాలి. విశదీకరంగా మనం తెలియజేస్తాం, విశదపరచబడుతున్నట్టుగా మనం చూస్తాము. సరే, ఆఖరిగా మనం చూస్తాం, ఈ మిడతల వలన మనుషులకు కలుగు బాధ ఏంటి? ఈ యొక్క 5వ బూర ఊదినప్పుడు జరిగినటువంటి సంఘటనలో మనం చూచాం. సో మొదటిది ఏమంటున్నాడు, దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి సంఘటనలో నక్షత్రము రాలి పడిపోతుంది అనేది చూసాం. ఇది అగాధము యొక్క తాళపు చెవి దాని దగ్గర ఉన్నది, అది తెరుస్తుంది అనేది చూచాం. 3వది, అది తెరిచినప్పుడు ఆ అగాధములో నుండి పొగ వలె ఒక పొగ అనేది బయటికి వస్తుంది అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను అనబడినటువంటి చూస్తా ఉన్నాం. ఆ మిడతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, దాని దేనికి సూచన అనేది కూడా మనం చూసాం. ఈ 5వ పాయింట్లో ఈ మిడతల వలన మనుషులకు కలుగు బాధ ఎలాంటిది అంటే ఇక్కడ అంటున్నాడు, బాధించుటలో దేవునికి ఒక హద్దు ఉంది, కానీ ఈ మిడతలు బాధించుటకు హద్దు లేదు. యేసు ప్రభువు సెలవు ఇయ్యనిదే, అగాధము తెరవబడినదే, కానీ ఆ మిడతలు బయటికి రావు అన్నది గమనించాలి. ఒకవేళ వచ్చినా అవి నిన్ను ముట్టవు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకో. దేవుని సెలవు లేనిది. సో ప్రియమైన వారులారా, ఇది గమనించాలి. యెహోవా సెలవు ఇయ్యనిదే సాతాను యోబును ముట్టలేకపోయాడు. ఒకవేళ ఈ మిడతలు ఆకలి దినముల బయటికి వచ్చినా దేవుడు సెలవీయనిదే నేను తాకవు అన్నది గుర్తుపెట్టుకో. సో ఈ దినమున కూడా 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం.
1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచేయును అనబడినటువంటి మాటను చూస్తాం. సో దీని ప్రకారం దేవుని పరిమితి ఉన్నది అని చూస్తున్నాం. మనుషుడు సహించినంతకంటే ఎక్కువగా బాధ పెట్టడు అనేది మనం గమనించాలి. కానీ ఈ బాధలో ఏ విధంగా తప్పించుకోవచ్చు అనేది కూడా ఇక్కడ తెలియజేస్తాం. రెండవది ఏమంటున్నారంటే, ఈ మిడతలు శాశ్వతంగా బాధించుటకు వీటికి అధికారం ఇవ్వలేదు. ఇవి 5 నెలల వరకు మాత్రమే వాటికి సెలవు ఇవ్వబడను. అవి ఎంతవరకు మరి బాధించునో అంతవరకే కానీ దానికి మించి అవి పని చేయలేవు అన్నది ఇక్కడ మనం గమనించాలి. సైతాను అతని అనుచరులు కూడా దేవుడు ఏదైతే నిర్ణయించినటువంటి కాలం క్రిందనే అవి పని చేస్తూ ఉంటున్నారు. సో ఆ కాలము సాతానుకు తెలుసు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనములో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ. వారు, ఇదిగో దేవుని కుమారుడా, ఈతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేస్తారు. ఇంకా కాలం రాలేదు, కాలం రాకముందే నువ్వు వచ్చావా అని కేకలు వేస్తావు. సో ఇక్కడ గమనించవలసినటువంటి విషయమును మనం చూస్తూ ఉంటాం. ఆ కాలము, దానికి కాలము కొంచెముగా ఉన్నది కాబట్టి అది ఏం చేస్తుందంటే విస్తారముగా, చాలా జోరుగా అది పని చేస్తూ ఉన్నాయి. సో తర్వాత పాతాళములోను అగ్నిగుండములోను అవన్నీ కూడా పడద్రోయబడును అన్నది మనం గమనించాం. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను అనబడినటువంటి మాటలు చూస్తూ ఉంటాం. బహుక్రోధముగా, వారి కాలము కొద్దిగా ఉన్నది కాబట్టి, సమయము సంకుచితముగా ఉన్నది కాబట్టి వాడు విగ్రస్గా పనిచేస్తున్నాడు. మనకు సమయము సంకుచితముగా ఉన్నది కాబట్టి దేవుని దగ్గరికి కూడా మనము పరిగెత్తుకొని వెళ్ళాలి. వాడు మన దగ్గరికి రాకమునిపే, అపవాది మన దగ్గరికి రాకమునిపే మనము దేవుడిని ఆశ్రయించవలసినటువంటి వారమై ఉండాలి. 3వ పాయింట్, ఆ మిడతలు ఎంతవరకు అంతవరకే బాధించగలవు కానీ అవి వాటిని చంపటానికి దేవుడు సెలవీయలేదు అనేది ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. అవి ఆఖరి దినములలో కూడా సాతాను దేవుడు సెలవు ఇస్తేనే కానీ వాడు భక్తులను శోధించడానికి వానికి అధికారం లేదు. ఒకవేళ శోధించిన చంపటానికి వానికి అధికారం లేదు. సో దేవుని యొక్క హద్దులోనే ఆ మిడతలు కూడా పనిచేయాలి, సైతాను కూడా పనిచేయాలి. కాబట్టి భయపడకూడదు అన్నది దేవుడు తెలియజేస్తుంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ విషయాన్ని తెలియజేస్తుంది. వాటికి హద్దులు ఉన్నాయి. సో అవి హద్దులలోనే ఉండి వాటి పని అవి చేస్తాయి. 4వది, ఆ నొసటి యందు దేవుని ముద్రలు గలవారు తప్ప ఇంకెవరునూ ఆ భయంకరమైన మిడతల బాధను తప్పించుకొనలేరు అన్నది చూస్తాం. దేవుని ముద్ర ఎవరి నొసట మీద ఉంటుందో వారు మాత్రమే తప్పించుకుంటారు, మిగిలిన వారు తప్పించుకొనలేరు. సో క్రీస్తు సంఘం ఎత్తబడితే దేవుని ముద్ర గలవారు లోకములో, దేవుని ముద్ర గలవారు లోకములో మిగిలి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న చాలామందికి మీకు ఉండవచ్చు. నిజమే ప్రేమైన వారులారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 8 వరకు చూస్తే 144,000 మంది యూదులు ముద్రింపబడి ఉన్నప్పటికీ వారు సంఘము వెళ్ళిన పిమ్మట కడపటి కాలమందు దేవుని సేవ చేయటానికి వారి భూమి మీద సిద్ధపరచబడింది. అందుకే వారిని దేవుని దాసులు అని వారిని పిలవడం చూస్తుంది. 7వ అధ్యాయం ప్రకటన 7వ అధ్యాయం 3వ వచనం. ఆ దూత, మేము మా దేవుని దాసులను
వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారు. వీరికి ముద్ర వేయలేదు, ముద్రించు వరకు వారికి హాని చేయొద్దని ఇక్కడ ముందుగానే చెప్పబడినట్టుగా చూస్తాం. సో క్రీస్తు విరోధి ముద్ర వేయించుకున్న వారు ఎవరైతే వేయించుకోరో వారందరూ కూడా బాధించబడతారు, ఉగ్రత పాలవుతారు అనేది చూస్తాం. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరిని వెంబడించి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పాడు, ఆ క్రూర మృగములకు కానీ దాని ప్రథమకు కానీ ఎవడైనను నమస్కారం చేసి దాని నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మత్స్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును అనబడినటువంటి మాట ఇక్కడ చూస్తాము. సో ప్రియమైన వాళ్ళరా, ఎవడైతే క్రీస్తు ముద్ర వేయించుకొనిన వారు ఉగ్రత పాలవుతారన్నటువంటి మాట చూస్తాం. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. క్రీస్తు విరోధి ముద్ర ఎవడైతే వేసుకోకుండా ఉంటాడో వారందరూ బాధించబడతారు. దేవుని ముద్ర వేయించుకొనిన వారిని ఇక్కడ ఏం చేస్తారంటే ముందుగానే ఎత్తబడుతున్నారు అనేది మనం గమనించాలి. సంఘం ఎత్తబడినప్పుడు వారు ఎత్తబడుతున్నారు. ఎవరైతే వేయించుకోలేదో వారు ఉంటారు. కానీ ఇక్కడ 144,000 మంది యూదులను వారు ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వారు ఇక్కడ దేవుని యొక్క దాసులుగా వారు ఇక్కడ పని చేయాలి. సో ప్రియమైన వారు, 5వ ఈ మిడతల వలన కలుగునటువంటి బాధలు ప్రకటన గ్రంథం 9:5లో మనం చూస్తాం. ఇక్కడ గమనించండి, ఆ మిడతల వంటి దయ్యములు బాధించినప్పుడు మనుషునికి తేలు పుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉంటుంది అన్నట్టు. తేలు ఏ విధంగా పుడితే ఎంతటి బాధ ఉంటుందో అంతటి బాధ ఉంటుందంట. ఆ బాధ 5 నెలల వరకు ఈ బాధ ఉంటుంది అన్నటువంటి మాట. తప్పించుకోవడానికి వీల్లేదు. తేలు ఒకసారి పుడుతుంది, రెండవసారి పుడుతుంది, మూడవసారి పుడుతుంది. తేలుకు దానికి ఒకసారి పుట్టాలి అన్నటువంటి దాని యొక్క ఇది కాదు, మనస్సు కాదు. దాని దగ్గర పోతే ఎన్నిసార్లైనా పుడుతుంది. ఆ రీతిగా మనుషుడు ఒక్కసారి తేలు పుట్టితేనే ఎంత బాధ ఉంటుందో, ఈ యొక్క మిడత పుడితే 5 నెలల వరకు ఉంటే రెండవసారి పుడితే ఇంకెంత సమయం ఉంటుంది, ఇంకెంత బాధ హెచ్చగుతుంది. ఒకసారి ఆలోచించి ఆ బాధ వలన వీటికి వచ్చుతాడు. వీటికి బాంబులని కానీ వీటికి భయం లేదంట. ఆ యొక్క మిడతలకు మరణం అంటే భయము లేదంట. బాంబులు కూడా ఆ మిడతలు ఏమి చేయలేవు అన్నటువంటిది చూస్తా ఉంటాం. ఆ యొక్క మిడతలు పుట్టినటువంటి ఆ మంటకు కానీ నొప్పికి కానీ ఈ మనుషుడు నీటిలో పడి చనిపోవాలని ఆలోచన చేస్తాడు, మరణాన్ని కోరుతాడంట. అయినా ఆ మరణం అన్నది వారి దగ్గరికి రాదు అన్నది చూస్తాం. సో దుష్ట శక్తులు విచ్చలవిడిగా బయలుదేరి మూలుగుచున్న నక్క మీద తాటిగా పడినట్లుగా ఇంతకు ముందే ఎన్ని బాధలు అనుభవిస్తున్నటువంటి ఆ మనుషుల మీద ఇవి మరి ఒకసారి ఇవి పడిపోతున్నట్లుగా చూస్తాం. సో ఈ దినాలలో మనుషులు మరణాన్ని కోరుకుంటారు, మరణము వారి దగ్గరికి రాదు, బాధ తప్పదు. సో ఇట్టి కఠినమైన దినాలు రాకముందే ప్రేమైన బాధ దేవుడు ప్రభువునకు నీ హృదయము ఉంచు. భూమి మీదకి రాబోయే యొక్క దయ్యముల యొక్క మూహ, ఆ యొక్క మూక మహా గొప్ప సైన్యము, మహా మనుషుల మీదకి మరి రాబోచున్నటువంటి యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందంటే విరుచుకొని పడుతుందంట ఆ యొక్క దయ్యముల మూక. ఎంత నష్టం, ఎంత బాధ, ఎంత కష్టం. సో ఇట్టి దుర్దినములు రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయనను ఆశ్రయించి రక్షణ. సో ప్రేమైన వాళ్ళ ఈ 5వ
బూర ఊదినప్పుడు జరిగినటువంటి సంఘటనలను మనం చూస్తే నక్షత్రము అన్నది రాలిపడుతుంది. ఆ నక్షత్రము అనే చేతికి ఒక తాళము చెవి ఇవ్వబడుతుంది. ఆ నక్షత్రము ఆ తాళపు చెవితో అగాధపు యొక్క తలుపులను వాడు తెరుస్తాడు. ఆ అగాధపు తలుపులు తెరవబడిన వెంటనే మరి అగాధములో నుండి ఒక భయంకరమైనటువంటి పొగ ఒకటి బయటికి వస్తుంది. ఆ పొగలో నుండే మిడతలన్నీ కూడా బయటికి వస్తాయి. ఆ మిడతలు సాధారణమైనటువంటి మిడతలు కావని, ఆ మిడతలు ఒక భయంకరమైనటువంటి మిడతలని దానిని మనం గమనించాం, ధ్యానం చేస్తాం. ఈ మిడతలు పుట్టుట వలన కలిగినటువంటి బాధ ఎంత బాధో, నరకంలో పడుట అంతే, దానికన్నా క్షేమము అన్నటువంటి ఒక విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. అగ్నిలో కాలుట చాలా క్షేమకరమైనది అంట ఆ మిడతలు. సో అంతటి యొక్క బాధ పడటం కంటే ఈ ఆఖరి దినాలలో, ఈ దుర్దినాలలో వీటిని తప్పించుకునటానికి నీ ప్రభు సిద్ధంగా ఆయన దగ్గరికి రా. నీ హృదయమే, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, ఈ యొక్క పరిస్థితుల్లో నేను ఉండటానికి వీల్లేదు, నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే ఆ తండ్రిని నువ్వు మనసారా ఆయన దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తావు, ఆయన్ని తన చేతుల్లో ఎత్తుపట్టుకొని ఆ యొక్క కష్టము నుండి, ఆ దుర్దినముల నుండి నేను కప్పివేయటానికి సిద్ధంగా ఉంటాను. అపాయం నీ దగ్గరికి రా. ఆయన సెలవీయందే నిన్ను తాకదు. గుర్తుపెట్టుకో, నరకములో ఉండవచ్చు, శ్రమకాలంలో నీవు ఉండవచ్చు, దుర్దినములలో నీవు ఉండవచ్చు, అపాయకరమైన కాలంలో ఉండవచ్చు. నీవు దేవుడు సెలవీయనిదే అపాయం నీ దగ్గరికి రా. ఏ వైరస్ నీ దగ్గరికి రా, ఏది నేను తాకదు, మరణము సైతము నేను తాకదు. గుర్తుపెట్టుకో. సో దేవుని చేతిలో నీవు ఉండటానికి ఇష్టపడు, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడు. తద్వారా దేవుడు నేను పరలోక రాజ్యం తన యొక్క బిడ్డగా నేను అధికారం ఇచ్చి జ్యోతుల వలె ఆయన నిన్ను స్థిరముగా నిలబెట్టడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటున్నాడు. అట్టి కృప నువ్వు పొందుకోవడానికి సిద్ధపడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవా, తీర్పుల యొక్క సంఘటనలలో ఈ అంత్యకాలములో నా తండ్రి బూరలను ధ్యానం చేస్తూ 5వ బూర యొక్క ఊదినప్పుడు జరిగినటువంటి సంఘటనలను ధ్యానం చేయగలిగిన కృపనిచ్చినందుకు వందనాలు. ఈ సంఘటనలు ఏవి కూడా మేము మర్చిపోక, ప్రభా దీనికంటే మేము దేవుని యొక్క సన్నిధానంలో ఉండుట ఎంతో మహాభాగ్యమని గ్రహించి, ఆ దుర్దినములు రాకమునిపే ప్రభా సంఘముతో ఎత్తబడటానికి కృప చూపాలి నాయన. మేము మాత్రమే కాదు కానీ అనేకులను ప్రభా మీ వైపుకు నడిపించగలిగినటువంటి కృపను అనుగ్రహించి, ప్రభా ఎంతో భయంకరమైనటువంటి సంఘటనలు ఈ యొక్క 5వ బూర ఊదగానే నా తండ్రి జరగనైనటువంటి క్రియలు ఎంతో ఎంతో భయంకరం. ఈ యొక్క పాతాళంలో జరుగుతున్నటువంటి యొక్క క్రియలన్నిటినీ చూస్తాం. ఈ యొక్క అగాధంలో జరుగుతున్న సంఘటనలు చూస్తాం. ప్రభా అతి స్థితి నుండి నాయన మమ్మల్ని తప్పించి, ఈ భూమి మీద మాకు సమయం ఉండగానే మేము సద్వినియోగపరుచుకొని క్రీస్తు వలె మార్పును పొందగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహించి, ప్రత్యేకమైనటువంటి మీ యొక్క దర్శనమును మాకు అనుగ్రహించి, మీ ప్రత్యక్షతలో మేము జీవించగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేయండి. విత్తబడిన వాక్కులు నీరుగట్టి ఫలింపచేయండి. మా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మ శోధనలోనికి తేగా దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు. ఎనగనగా రాజ్యం, బల, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మిక త్రియేక దేవుని అన్యోన్య సహవాసం ఇకున్నటువంటి మనకును మన కుటుంబాలకు వాక్యమైన ప్రతి బిడ్డకు ఆయన సిద్ధపాటు కలగ చేసి ఆయన రాకలో ఎత్తబడిన గుంపులో ప్రతి బిడ్డ ఉండగలిగినటువంటి కృప ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహింపజేసి మీరే మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసు సమస్తమైన దీవెనల ఆశీర్వాదంతో నింపి నడిపించుగా